వారాహి తెలుగు అకాడమీకి స్వాగతం. అందరికీ నమస్కారం అండి. మనము ఈరోజు ఛందస్సు గురించి తెలుసుకుందాం. ఇంతకుముందు వీడియోలో లఘు గురువులు ఎలా గుర్తిస్తారో తెలుసుకున్నాం. ఇప్పుడు ఛందస్సులో పద్యాలు ఎన్ని రకాలు, అవి ఏవి అనేది తెలుసుకుందాం. ముందుగా పద్యాలు ప్రధానంగా మనకు 3 రకాలుగా ఉంటాయి. ఒకటి వృత్త పద్యాలు, జాతులు, ఉపజాతులు. వృత్త పద్యాల్లో ఉత్పలమాల, చంపకమాల, శార్దూలం, మత్తెబం. జాతి పద్యాల్లో కందం, ద్విపద. ఉపజాతుల్లో ఆటవెలది, తేటగీతి, సీసం. అంటే ఈ పద్యాల్లో ఘన విభజన గురించి మళ్ళీ మనం తెలుసుకుందాం. ఈ వీడియోలో ముందుగా మనము వృత్త పద్యాల గురించి తెలుసుకుందాం. ముందుగా మనము వృత్త పద్యాల గురించి నేర్చుకుందాం. వృత్త పద్యాల్లో ఉత్పలమాల అంటే దాంట్లో గణాలు ఏముంటాయి? భ, ర, న, బ, బ, ర, వ. చంపకమాలలో నజ, బజ, జజర. శార్దూలంలో మస, జస, తతగ. మత్తెబంలో స, బ, ర, న, మయవ. అంటే ఈ గణాలు మనకు వస్తాయి. ఉత్పలమాలలో బరణబబరవ వస్తుంది, చంపకమాలలో నజబజ జజర వస్తుంది, శార్దూలంలో మస జస తతగా వస్తుంది, మత్తెబంలో సబరణమయవ అనే గణాలు రావడం జరుగుతుంది. అలాగే మీకు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే యతిమైత్రి ప్రాస నియమం. ఈ పద్యాల్లో ప్రాస నియమము, యతిమైత్రి. ఇక్కడ అక్షరాలు ఈ వృత్త పద్యాలు అనేటివి మనకు కొంచెము పెద్దవిగా ఉండడం జరుగుతుంది. అంటే వృత్త పద్యాలకు కొన్ని ప్రధానమైన అంశాలు ఏంటి అంటే నిర్ణయించబడిన అక్షరాలు. ఉత్పలమాలలో 20 అక్షరాలు మాత్రమే ఉంటాయి. అంటే పద్యంలో 4 లైన్లు ఉంటాయి. పాదము అంటాం కదా, అలా పద్యంలో మనకు 4 లైన్లు. 1, 2, 3, 4. వీటినే మనం ఏమంటాము? పాదం అంటాం, పద్యపాదం అంటాం. అంటే మొదటి లైన్లో ఉత్పలమాలలో ఎన్ని అక్షరాలు వస్తాయి? 20 అక్షరాలు. మరి రెండవ పాదంలో ఎన్ని ఉండాలి? 20 అక్షరాలే ఉండాలి. మూడవ పాదంలో 20 అక్షరాలు, నాలుగవ పాదంలో 20 అక్షరాలు. అంటే వీటికి కొన్ని ముఖ్యమైన నిబంధనలు ఉంటాయి. భరణ బబరవ అనేది మొదటి పాదంలో భరణ బబరవ వస్తే రెండవ పాదంలో భరణ బబరవ అనే రావాలి. మూడవ పాదం మొత్తం 4 పాదాల వరకు అలాగే రావడం జరుగుతుంది. ముందుగా మనము వీటికి గణాలు ఎలా గుర్తించాలి? అసలు భరణ బబరవ, నజబజ జజర, మస జస తతగ, సబరణమయవ అనేటివి ఎలా వస్తాయి? పద్యంలో అవి ఎలా గుర్తించాలి? అవంటే ఏంటి అనేది ముందుగా మనకు తెలియాలి. మీకు లఘు గురువులు గుర్తించడం తెలుసు, మరి కానీ భగనం అంటే లఘువులు ఎన్ని వస్తాయి, గురువులు ఎన్ని వస్తాయి, రగనం అంటే లఘువులు ఎన్ని వస్తాయి, గురువులు ఎన్ని వస్తాయి, అవి తెలియాలి కదా. అవి తెలియాలి అంటే మనము ముందుగా ఒకటి తెలుసుకోవాలి. అది ఏంటి అనేది మీకు ఇప్పుడు చూపిస్తా. ముందుగా ఇప్పుడు మనము యగనంకి మగనం, తగనం, రగనం, జగనం, భగనం, నగనం, సగనం, లగం. వీటిని మనము గురులఘులు ఎలా గుర్తిస్తారు? ఎన్ని వస్తాయి అంటే 3 అక్షరాల గణాలు అని మనకు తెలుసు. అంటే అవి ఎలా వస్తాయి అనేది మనం తెలుసుకుందాము. ఈ చిన్న చిటికా పాటించాలి. అంటే ఇది మనము కంఠస్థం చేయాలి. ఏంటి? యమాత రాజ బాణసలగం. యమాత రాజ బాణసలగం. వీటికి లఘు గురువులు గుర్తిస్తే మనకు ఇవి రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఉన్న అక్షరాలన్నీ కూడా వీటిలో మొదటి అక్షరాలుగా గుర్తించడం జరుగుతుంది. చూడండి ఒకసారి. యా లఘువు. మాకు దీర్ఘం ఉంది కాబట్టి ఏమవుతుంది? గురువు. తాకు దీర్ఘం ఉంది కాబట్టి ఏమవుతుంది? గురువు. రాక్ దీర్ఘం ఉంది కాబట్టి గురువు. జా లఘువు. బా దీర్ఘం ఉంది కాబట్టి మనకు గురువు అవుతుంది. ఇక్కడ లఘువు, ఇక్కడ లఘువు, ఇక్కడ లఘువు. పక్కల 0 ఉంది కాబట్టి మనకి ఏమవుతుంది?
గురువు. మనము ఈ కోడ్ గుర్తుపెట్టుకోవాలి. యమాత రాజ బాణసలగం. ఎప్పుడైనా సరే మనకు పద్యాలు భరణ బబరవా కానీ అంటే చంపకమాలలు కానీ ఉత్పలమాలలు కానీ వృత్త పద్యాలు ఏవైనా సరే మనకు ఈ ఈ యగనం అంటే ఎన్ని లఘువులు వస్తాయి, రగనం అంటే ఎన్ని లఘువులు వస్తాయి, ఎన్ని గురువులు వస్తాయి, ఇది గుర్తు రానప్పుడు మనం ఇది గుర్తు పెట్టుకోవాలి. ఇది మనం గుర్తు పెట్టుకొని ఇది పక్కలో రాసుకుంటే ఇవన్నీ కూడా మనకు ఈజీ అవుతాయి. ఎలానో చెప్తా వినండి. ఫస్ట్ మొదటి అక్షరం ఏముంది? యా ఉంది. ఇక్కడ మనకి ఏముంది? యా. యగనం. యగనం రావాలంటే చూడండి యా. యా నుండి మొదటి అక్షరం నుండి మూడో అక్షరం వరకు 1 2 3 అంటే తా వరకు. పైన చూడండి ఫస్ట్ ఏముంది? లఘువు, తర్వాత గురువు, తర్వాత గురువు. ఇక్కడ ఏమొచ్చింది? యగనం. తా వరకు తీసుకుంటే మనకేమవుతుంది? గురువు, లఘువు, గురువు, గురువు. యగనం వచ్చేసింది. మరి మగనం మా. ఇక్కడ మొదటి అక్షరం మా. మా నుండి మూడో అక్షరం వరకు మా తా రా. ఇక్కడ చూడండి మా ఏముంది? పైన గురువు. తా ఏముంది? గురువు. రా ఏముంది? గురువు. మగనం అంటే మనకి ఏం రావాలి? 3 గురువులు రావాలి. యగనం అంటే ఏం రావాలి? లఘువు, గురువు, గురువు రావాలి. మరి తగనం. తగనం అంటే తా నుంచి చూడాలి. తా నుంచి ఎన్నో అక్షరం వరకు? 3 అక్షరం. తా రా జ అంటే తా మొదటి అక్షరం ఏముంది? మొదటి గురువు. తర్వాత ఏముంది? గురువు. జా ఏముంది? లఘువు. ఇప్పుడు తగనం అంటే మనకి ఏం రావాలి? గురువు, గురువు, లఘువు. ఇప్పుడు తర్వాత మనకి ఏం రావాలి? రా. రగనం. రగనం అంటే ఇక్కడ రా అక్షరం కాడ చూడాలి. రా అక్షరం నుంచి మూడో అక్షరం భా వరకు. మొదట రా అక్షరం పైన ఏముంది? గురువు. ఇక్కడ ఏముంది? లఘువు. ఇక్కడ గురువు. రగనం అంటే మనకి ఏం రావాలి? గురువు, లఘువు, గురువు. అంటే మనం పద్యాల్లో ఎప్పుడు గుర్తించినా కూడా మనకు ఘన విభజన చేసిన తర్వాత మనకు రా గురువు, లఘువు, గురువు కనిపిస్తే మనకేమనుకోవాలి? ఇది రగనం అని గుర్తుపట్టాలి. ఇప్పుడు జగనం. జగనం అంటే ఏముంది? జ. ఇక్కడ జ. లఘువు. మొదట లఘువు, తర్వాత గురువు, మళ్ళీ లఘువు. జగనం అంటే మనకి ఇప్పుడు ఏం రావాలి? లఘువు, గురువు, లఘువు. తర్వాత భగనం. భగనం భా మొదటి అక్షరం తీసుకుంటే మొదట ఏమొచ్చింది? గురువు, తర్వాత లఘువు, తర్వాత లఘువు. భగనం అంటే మనకి ఇప్పుడు ఏం రావాలి? గురువు, లఘువు, లఘువు. మనం ఎక్కడైనా మనం ఘన విభజన చేసినప్పుడు వృత్త పద్యాల్లో చేసినప్పుడు గురువు, లఘువు, లఘువు వస్తే అది ఏమనుకోవాలి? భగనం అనుకోవాలి. తర్వాత నగనం. నా నుంచి ఏముంది చూడండి? 3 అక్షరాలు. నా దగ్గర లఘువు, మొదట లఘువు, తర్వాత లఘువు, తర్వాత లఘువు. మరి ఇప్పుడు నెక్స్ట్ నగనం అంటే మనకి ఏం రావాలి? 3 లఘువులే రావాలి. తర్వాత సగనం. సగనం సా నుంచి చూడాలి. లఘువు, లఘువు, గురువు. తర్వాత మనకేమి? లగం. లగాన్ని ఇంకో ఏమనాలి? వగం అని కూడా, వగనం అని కూడా అంటారు. లగానికి మరో పేరు వగనం, వగనం అని కూడా అంటారు. భరణ బబరవ వా వస్తుంది కదా, అదే ఇక్కడ వగనం, లగం అని కూడా అంటారు. లగం అంటే మనకి ఏముంది చూడండి? లఘువు, గురువు. ఏముంది? లఘువు, గురువు. గుర్తుకు ఏం గుర్తు పెట్టుకోవాలి? లా అంటే లఘువు, గా అంటే గురువు. లగం అంటే ఏంటి? వగనమన్నా లగమన్నా ఏమనాలి? లఘువు, గురువు. ఓకేనా? ఇది ఒక్కటి మనకు వస్తే ఇవన్నీ కూడా గుర్తించడం సులభంగా అవుతుంది. నృత్య పద్యాలన్నీ కూడా ఇవన్నీ కూడా వస్తాయి కాబట్టి ఇది మనం తప్పకుండా నేర్చుకోవాలి. ఇక్కడైనా ఎప్పుడైనా ఇది మీకు పరీక్షలో ఉన్నప్పుడు ఒక్కొక్కసారి మనకు ఇవి గుర్తుకు రావు. ఘన విభజన
చేసిన తర్వాత 3 అక్షరాలుగా భాగిస్తాం. కానీ మనకు ఎక్కడ ఏమొస్తుంది, భగనం వస్తుందా, మగనం అంటారా, రగనం అంటారా, ఏంటో అవి గుర్తుకు లేనప్పుడు ఇది మనకు ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి యమాత రాజ బాణసలగం అనేది ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకొని మీరు సైడ్కి రాసుకొని ఉంటే ఇవన్నీ కూడా మనకు గుర్తించడం సులభము అవుతుంది. ముందుగా మనము పద్యాలలో గణ విభజన ఎలా ఉంటుందో తెలుసుకున్నాం. అలాగే వృత్త పద్యాలలో కానీ ఇంకా ముఖ్యమైన విషయం ఏంటి అంటే యతి ప్రాస. యతి మైత్రి అంటాం కదా, ఉత్పలమాలలో మొదటి అక్షరం నుంచి 10వ అక్షరం యతి మైత్రి యతి స్థానం చెల్లుతుంది అంటాం కదా. యతి స్థానం ఎంత ఉత్పలమాలలో అంటే మొదటి అక్షరం నుంచి 10వ అక్షరం వరకు. అలాగే ప్రాస. ప్రాస అంటే ఏంటి, యతి అంటే ఏంటి ముందుగా తెలుసుకుందాం. యతి అంటే పద్య పాదంలో మొదటి అక్షరాన్ని యతి అంటారు. అంటే మనకు చూడండి, పద్యంలో 4 పాదాలు ఉంటాయి కదా, 1 2 3 4 పాదాలు. 4 పాదాల్లో మొదటి అక్షరాన్ని ఏమంటారు, యతి అని అంటారు. మొదటి అక్షరాన్ని ఏమంటారు, యతి అంటారు. అంటే ఇప్పుడు మనకు చంపకమాలలో అయితే మొదటి అక్షరం నుంచి 11వ అక్షరం యతి స్థానం. ఉత్పలమాలలో అయితే మొదటి అక్షరం నుంచి 10వ అక్షరం శార్దులం. ఇట్లా అంటే ఒక అక్షరం మొదటి అక్షరం నుంచి దాని స్థానం ఎన్నో స్థానం యతి మైత్రి చెల్లుతుంది అని కూడా అంటుంటాం. అలాగే మనకు ప్రాస నియమం. ప్రాస నియమము అంటే ఏంటి, ప్రాస అంటే ఏంటి, మొదటగా ప్రాస అంటే పద్య పాదములోని 4 పాదాల్లో 2వ అక్షరం. పద్య పాదంలో మొదటి అక్షరం యతి, 2వ అక్షరాన్ని ఏమనాలి, ప్రాస అనాలి. పద్య పాదాల్లో మొదటి అక్షరాన్ని యతి అనాలి, 2వ అక్షరాన్ని ఏమంటారు, ప్రాస అంటారు. 2వ అక్షరం ఇక్కడ 2వ అక్షరం మొదట పాదంలో కా వచ్చింది అనుకోండి, 4 పాదాల్లో 2వ అక్షరం ఏముంటది, కానే ఉంటది. కాకు సంబంధించింది కా. అంటే పద్య పాదంలో 4 పాదాల్లో 2వ అక్షరం కా ఉంటే 4 పాదాలు, మిగతా 3 పాదాల్లో కూడా 2వ అక్షరం ఏముండాలి, కానే ఉండాలి. తా ఉంటే తానే ఉండాలి, జా ఉంటే జాను. అంటే 2వ అక్షరం అక్కడ ఏదైతే మొదటి పాదంలో ఏదైతే ఉంటుందో 4 పాదాల్లో కూడా ఒకే అక్షరం రావడాన్ని ఏమంటారు, ప్రాస అంటారు. ప్రాస అంటే ఆ 4 పాదాల్లో ఒకే అక్షరం 2వ అక్షరం ఒకటే వచ్చినప్పుడు దాన్ని ప్రాస నియమము అని అంటారు. అంటే మనం వృత్త పద్యాల్లో చెప్తుంటాం ప్రాస నియమం ఉంటుంది. ప్రతి వృత్త పద్యానికి మనం చెప్పే ఒక ముఖ్యాంశం ఏంటి అంటే ప్రాస నియమం ఉంటుంది, యతి మైత్రి చెల్లుతుంది అని. ప్రాస నియమం అంటే ప్రతి పాదంలోనూ 2వ అక్షరం ఒకటే వస్తుంది అని అర్థం.